ఎస్ తాము నేపాల్ వరదల్లో చిక్కుకోలేదని డిఆర్డీఓ మాజీ చైర్మన్ సతీష్ రెడ్డి తెలిపారు. తమ ప్రాంతంలో వరదల ప్రభావం లేదని చెప్పారు. తామంతా సురక్షితంగా ఉన్నట్లు కూడా వెల్లడించారు. అయితే వరదల ప్రభావం గురించి సతీష్ రెడ్డి, డిఆర్డీఓ మాజీ చైర్మన్ సతీష్ రెడ్డి ఫోన్ లైన్ లో ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సతీష్ రెడ్డి గారు నమస్తే అండి. నమస్తే అమ్మా. సార్, ఎట్లా ఉంది పరిస్థితి? మీరు వరదలో చిక్కుకోలేదంటున్నారు, ఎక్కడున్నారు? సురక్షితంగా ఉన్నారా? అక్కడ పరిస్థితి ఎలా కనిపిస్తుంది? మేము నేపాల్ బోర్డర్ దాటి ఇప్పుడు ఏదైతే జరిగినటువంటి వరద ముప్పు జరిగిన ప్రాంతంలో నుంచి ఇమిగ్రేషన్ పూర్తి చేసుకొని మానస్ సరోవర్కి వెళ్ళి తర్వాత కైలాస్ పర్వతం చుట్టూ ప్రదక్షిణ చేసి కంప్లీట్ చేసుకొని ఈవేళ తిరుగు ప్రయాణం మొదలు పెట్టామమ్మా. ఏదైతే ఇప్పుడు జరిగినటువంటి వరద ముప్పు ప్రభావం ఉన్న ప్రదేశానికి ఆ కైలాస్ శిఖరానికి కొన్ని వందల కిలోమీటర్ల దూరం ఉంటుంది కాబట్టి అక్కడ ఏ రకమైనటువంటి ప్రభావం లేదు. అయితే వచ్చేటప్పుడు మళ్ళా మేము రేపు అక్కడికే వెళ్లాల్సి ఉండింది. ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి ఆ ఇమిగ్రేషన్ ఆఫీసు అవన్నీ మొత్తం కొట్టుకుపోయాయి కాబట్టి వేరే ప్రదేశానికి వెళ్ళి ఇక్కడి నుంచి ఇమిగ్రేషన్ చేసుకొని మళ్ళా తిరిగి మనం వెనక్కి రావడం జరుగుతుంది. ఢిల్లీకి వచ్చి హైదరాబాద్కి వస్తాం. సో టోటల్ గా మీరు ఎంతమంది ఉన్నారండి? అంటే యాత్ర కదా, సో మీతో పాటు ఇంకా ఎంతమంది ఉన్నారు? అందరూ ఒకే స్టేట్ కి సంబంధించిన వాళ్ళ? ఎలా ఉంది పరిస్థితి? మా టీంలో మొత్తం 31 మంది రకరకాల ప్రదేశాల నుంచి వచ్చారు. ఎక్కువ భాగం హైదరాబాద్ నుంచి వచ్చిన వాళ్ళు, కొంతమంది ఆస్ట్రేలియా నుంచి, కొంతమంది లండన్ నుంచి అట్లా వచ్చినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. 31 మంది కూడా అందరూ కూడా సేఫ్. రైట్. సో మీరు తిరిగి రావడానికి మరి కొంత సమయం పట్టే అవకాశాలు ఉంటాయి, ఎందుకంటే అక్కడ అంటే ఎక్కడైతే డిజాస్టర్ జరిగిందో అటు మీరు వెళ్ళలేరు కాబట్టి మీరు ఇంకొక మార్గం ద్వారా తిరిగి ఇండియాకి చేరుకోవాల్సి వస్తుంది. అంటే ఇంకొక మార్గం ద్వారా వస్తాము. దాని మీద పనులు జరుగుతున్నాయి. చైనా గవర్నమెంట్ యొక్క పర్మిషన్ తీసుకోవాలి. దానికి టూర్ ఆపరేటర్ ఎవరైతే ఉన్నారో ఆయన తీసుకుంటున్నారు. అది తీసుకున్న తర్వాత నేను అనుకున్న ప్రకారం 30వ తారీఖు రావాలి. మా టికెట్లు 30వ తారీఖు బుక్ అయినాయి. కాఠ్మండు నుంచి అక్కడి నుంచి రావడం జరుగుతుంది. దీనికంటే ముఖ్యం కూడా మనం అందరం కూడా ఆ వరదల్లో చిక్కుకుని అక్కడక్కడ ఇరుక్కుపోయినటువంటి వాళ్ళు, ప్రాణనష్టం కలిగిన వాళ్ళు, ఆస్టినేషన్ కలిగిన వాళ్ళ గురించి ఆలోచించాలి. ప్రభుత్వం చాలా తీవ్రంగా ప్రయత్నం చేస్తోంది. అలానే భారత ప్రభుత్వం కూడా వెంటనే సహాయం అందించడం మొదలుపెట్టారు. ఇది చాలా ముఖ్యమైన విషయం. వాళ్ళ గురించి ఆలోచించాల్సినటువంటి ఇది మనం అందరం కూడా వాళ్ళ గురించి ఆలోచించాల్సినటువంటి సందర్భం. రైట్. ఇప్పుడే కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి కూడా ఇప్పుడే కొంచెం అంటే డెడ్ లైన్స్ ప్రకటించారు. అలాగే కొన్ని టోల్ ఫ్రీ నంబర్స్ అక్కడ చిక్కుకున్న వాళ్ళని తిరిగి తెచ్చే ప్రయత్నాలు కూడా కొనసాగుతున్నాయి ఇండియా నుంచి. అలాగే మీరందరూ కూడా క్షేమంగా తిరిగి రావాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.